అవంతి శ్రీనివాస్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందుకోసం ఆయన కుమార్తె తీవ్రంగా కృషి చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓడిపోయినటువంటి అవంతి శ్రీనివాస్ ఆయన ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, రాజకీయాల్లో రాణించినట్టుగా కనపడ్డాడు. 4 పార్టీలను మారాడు కేవలం అతి తక్కువ సమయంలో. మంచి రికార్డు ఆయనకి. కానీ అవంతి శ్రీనివాస్ అని అంటే జనానికి గుర్తు లేదు. అరగంట శ్రీనివాస్ అంటే మాత్రం బాగా గుర్తు. ఆయన చేసినటువంటి రాజకీయంలో ఇవాళ మళ్ళీ తిరిగి కోల్పోలేనటువంటి పరిస్థితుల్లో బాహాటంగా ఆయన మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు అవ్వచ్చు, కొన్ని నిజాలు అవ్వచ్చు, ఆయన దిగజారుడుతనం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవాళ అవంతి శ్రీనివాస్ ఎక్కడ, ఏ పార్టీలోకి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి ఏ పార్టీ చేర్చుకునేటువంటి దశలో ఆయన భవిష్యత్తు పడిపోయిందా? నిజానికి ఎక్కడైనా పిల్లల గురించి తండ్రులు ఆలోచిస్తారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా నిర్మించాలి, ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా రాణించేట్టు మనము వాళ్ళకు ఒక రహదారి వేయాలి అని. కానీ విచిత్రంగా అవంతి శ్రీనివాస్ ఆయన భవిష్యత్తు ఆయన కూతురే తీర్చిదిద్దే పరిస్థితిలో పడింది. ఆయన ఏ పార్టీలోకి వెళతాడు అన్నది ఆయనకి పాపం అవగాహన ఉన్నది. ఆ పార్టీ నాయకుల్లో మాత్రం వ్యతిరేకత ఉంది. ఉన్న ఒకే ఒక పార్టీ ఆయన తీసుకోవడానికి, జనసేన పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుంది అనేది ఆయన ఆశ, ఆయన అభిప్రాయం. ఆ పార్టీలోకి వెళ్ళటం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉన్నప్పుడు అవంతి శ్రీనివాసును తీసుకునేటటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ లేదు అన్నది ఒక సత్యం. మరి ఆ దశలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేక చోట్ల కార్పొరేషన్లన్నీ కూటమి ప్రభుత్వ వశమయ్యాయి. అలాగే విశాఖకు సంబంధించినటువంటి నగర కార్పొరేషన్ ఏదైతే ఉందో అందులో మళ్ళీ కొన్ని తికమకలు, కొన్ని రాజకీయాలు, కొన్ని ఆధిపత్యాలు, కొన్ని కుట్రలు, కుతంత్రాలు. ఇందులో భాగంగా జరిగినటువంటి అనేక పరిణామాల మధ్య ఆయన కూతురు అక్కడ కార్పొరేటర్గా ఉండి ఏదైతే కూటమి ప్రభుత్వానికి కొంత మద్దతుగా ఉంటుందో అదే నిర్ణయంలో ఆమె వ్యవహారం నడిచింది. నిజానికి ఆమె ఉన్నది ఏ పార్టీ? వైసీపీ పార్టీ. ఈమెది డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉన్నటువంటి దశలో వైసీపీకి ఆమె మొగ్గు చూపల. వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినంత దశలో ఆమె నిర్ణయం తీసుకుంది. ఎందుకని? తండ్రి ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చినా ఈమె మొన్నటి వరకు అక్కడే కొనసాగింది, ఆ పార్టీలోనే ఉంది. బట్ ఏదైతే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిందో, నాట్ ఎన్నికలు, ఎప్పుడైతే అక్కడ మెజారిటీని నిరూపించుకోవాల్సిన దశ వచ్చిందో అందులో డిసైడింగ్ ఫ్యాక్టర్గా అవంతి శ్రీనివాస్ కూతురు ఒక కీ రోల్ పోషించింది. మరి ఎందుకని ఇలా? కూటమి ప్రభుత్వం యొక్క అటెన్షను, అలాగే కూటమి ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా మారేటటువంటి ప్రయత్నం చేసిందా? మేబీ. బట్ తండ్రి భవిష్యత్తు కోసం ఇక్కడ కూతురే ప్రయత్నించింది. ఈ సీనియర్ పొలిటీషియన్ గురించి ఒక కార్పొరేటరే. ఈ సీనియర్ పొలిటీషియన్ ఎవరు? అవంతి శ్రీనివాస్. ఆయన ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, 4 పార్టీలు మారాడు, సుదీర్ఘ రాజకీయం ఉంది. కానీ ఆయన కాపాడుకోలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైనా కొత్త ప్రయత్నం చేద్దామంటే ఏ పార్టీ అవకాశం ఇవ్వనటువంటి దశలో ఆయన కూతురే ముందుకొచ్చి ఆయనకు ఒక భవిష్యత్తు చూయించేటటువంటిది, ఒక దోవ చూయించేటటువంటి పరిస్థితిలో ఆమె నిర్ణయాత్మకమైనటువంటి ఒక డెసిషన్ ఏదైతే ఉందో అది ఆయనకు కొంత సులభం చేసిందేమో ఆయన మార్గాన్ని అన్నది ఇవాళ డిబేటబుల్ పాయింట్ అది.